వెల్కమ్ టు జయా వంటలు. ఈరోజు చేయబోయే రెసిపీ చూపిస్తాను. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీకి ఒక ఉల్లిగడ్డ, కొంచెం అల్లం తరుగు, కరివేపాకు, టమేటా, కొంచెం మిల్క్ క్రీము, కారం, ఉప్పు, పచ్చెనగపప్పు నానబెట్టినది, ఇది కొత్తిమీర. మనం ఈరోజు చేయబోయేది ఇది సీమ వంకాయ అంటారు, బెంగళూరు వంకాయ కూడా అంటారు దీన్ని. దీంతో మనం ఇగురు కర్రీ చేస్తున్నాం, చాలా బాగుంటుంది. దీంతో కూడా మంచిది. చేయబోయే విధానం చూపిస్తుంది. దీన్ని మనం ఇట్లా చిప్పు తీసుకోవాలంట, మొత్తం ఇలా తీసుకొని అంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా. కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి, మామిడికాయకి వచ్చినట్టు. ఇది తీసేసుకోవాలి, ఇది నీట్గా అట్లంతా. అది వేసుకోకూడదు కూరలో. ఇలా చేసేసుకొని మనం చిన్న ఇలా ముక్కలు, ఇది వాటర్ కంటెంట్ ఉంటుందండి, చాలా హెల్త్కి మంచిది. మీరు గూగుల్లో కూడా చూసుకుంటే తెలుస్తుంది దీని గురించి. ఇక్కడ బాండి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం తగినంత. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకున్నాం. కొన్ని ఆవాలు చిటపట్లు ఆనిచ్చి, కొంచెం జీలకర్ర, అల్లం, ఉల్లిపాయ, కరివేపాకు. కొంచెం పసుపు, రుచికి తగ్గ సాల్ట్, పచ్చిశనగపప్పు. ఇవి ఫ్రై అవ్వాలి. మనం టమాటా ముక్కలు వేసుకున్నాక ఇవి కట్ చేసినవి. ఇదంతా మనం కట్ చేసుకుని వేసేసుకొని బాగా అంతా కలుపుకొని మూత మూసి పెట్టుకోవాలి మనము. ఇప్పుడు మనకి ఇలా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంటే మనకు మగ్గుతుంది. మిగతా వేసేసుకున్నాము. వాటర్ వేసేద్దాము, ఇంకా మెత్తగా మగ్గిపోతాయి. కలిపితే ఇది వాటర్ కంటెంట్ ఉండేదైనా కూడా కొంచెం టైం పడుతుంది మగ్గాలకు, తొందరగా మగ్గదు. సొరకాయ లాగా ఇది ముక్క గట్టిగా ఉంటుంది, వాటర్ వాటర్ ఉన్న. మిల్క్ క్రీమ్ వేసుకోవాలి ఇప్పుడు మనం. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొత్తిమీర, ఇంకా అన్నీ వేసి కలిపి ఒక 5 నిమిషాలు. మా టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. సీమ వంకాయ కర్రీ చపాతీలోకి, రైస్లోకి అన్నిటికి బాగుంటుందండి ఇది టేస్టు. కొంచెం మగ్గనియ్యి, మూత వేసి పెడతా. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయిందండి. ఇదంతా ఇలా వచ్చేసింది చూడు. మనం గ్యాస్ కట్టేసుకొని కూర సర్వ్ చేసుకుందాం. ఈ సీమ వంకాయ కర్రీను ఇది చాలా బాగుంటుంది హెల్త్కు. ఇది పత్తె ఉన్న వాళ్ళకు కూడా మంచిదే. ఇలా నేను చూపించేట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. తిన్న తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.